గాడికి నిజాయితీగా పనిచేస్తానే తప్ప ఎవరిని మోసం చేసేది లేదు. నాకు అదే నా నిజాయితీ నన్ను రాజకీయంగా నిలబెట్టింది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నా అయ్యవ్వ ఎన్నడూ సర్పంచ్ కాలే, నాకు ఎకరం భూమి లేదు. ఒక పేద కుటుంబంలో పుట్టి మా ఇంటి పక్కనే స్కూల్ ఉంటే చదువుకొని ఆ అంబేద్కర్ పుణ్యమాని రిజర్వేషన్తో ఉద్యోగం పొంది ఆ రిజర్వేషన్తోనే ఎమ్మెల్యేగా పోటీ చేసి మంచి పనులు చేసి నిజాయితీగా ఉండి దాదాపు 30-35 సంవత్సరాలుగా నేను రాష్ట్ర రాజకీయాలలో నాకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని పనిచేస్తున్నానే తప్ప అవినీతి పరుడిగా ముద్రవల్లే, తప్పుడు పనులు చేసేవాడినిగా ముద్రవల్లే, చిల్లర పనులు చేసేవాడినిగా ముద్రవల్లే, తాగుబోతుగా ముద్రవల్లే. నేను మీకు ఒక మాట ఇస్తున్నాను. నేను స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా ఉన్నన్ని రోజులు మీ గౌరవాన్ని కాపాడే విధంగా నా పనితీరు ఉంటుంది తప్ప మీకు తలవంపులు తెచ్చే విధంగా నా పనితీరు ఉండదు. ఎవడన్నా నా గురించి తప్పు మాట్లాడితే ఒక 10,000 ఇచ్చినానో, ₹1,00,000 ఇచ్చినానో, లేకుంటే ఉద్యోగం ఇస్తానో, లేకుంటే పని ఇస్తానో, లేకుంటే పదవి ఇస్తానో, కడియం శ్రీహరి మా దగ్గర ఒక ₹1,00,000 తీసుకున్నది మీతో ఎవరైనా అంటే నేరుగా ఆయన తీసుకుని నా దగ్గరికి రండి. అది నిజమే అయితే అప్పటికప్పుడే నేను రాజీనామా చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంత నిక్కచ్చిగా ఉన్నాను కాబట్టి ఇంత నిక్కచ్చిగా మాట్లాడగలుగుతున్నాను, ముక్కుసూటిగా మాట్లాడగలుగుతున్నాను. దయచేసి మీరందరూ అర్థం చేసుకోవాలని చెప్పి అనుకోవాలి. అదేవిధంగా నవాబ్పేటకు సంబంధించి నేను ఎమ్మెల్యేగా అయిన ఈ 2 సంవత్సరాల కాలంలో దాదాపు ఒక 20 ఇందిరమ్మ ఇల్లు ఇచ్చాను. ఈ గ్రామానికి ₹1,00,00,000 విలువైన ఇందిరమ్మ ఇల్లు ఇచ్చాను. 2 పర్యాయాలు, ఒకసారి 12 లక్షలు, మరొకసారి 15 లక్షలు ఈజీఎస్ కింద 27 లక్షల సీసీ రోడ్స్ ఇచ్చారు. అది కాకుండా ఎస్డిఎఫ్ కింద 5 లక్షలు, ముదిరాజు కమ్యూనిటీ హాల్కి ఒక 10. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి, అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558288081, 9247896607.